కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా, కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా బెంగళూరు అని చెప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఎక్కడన్నా పోతే ఏది మీ రాజధాని అంటే నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ మా రాజధాని వాళ్ళు బాగా చెప్పుకున్నారు. తమిళనాడు నుంచి ఎక్కడన్నా పోతే ఏమిటండి, హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారా? మీరు అభివృద్ధి చేసిన హైదరాబాద్ని క్యాపిటల్గా చెప్పుకుంటున్నారా? ఏమిటి ఈ భావదారిద్ర్యం? ఇంకోటి చూద్దాం. ఇంకొక వీడియో చూద్దాం. మనకు తెలిసిందే, పాతది ఇది. వీడి నికృష్టం మాటలు. తెలంగాణ మొత్తం కాదుకొని హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు కొని సిద్ధంగా ఉన్నారా కొని ఇట్లా అమ్ముతారు పై ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఇది కూడా చూద్దాం. చూసినాక అన్ని మాట్లాడుకున్నాం ఒకసారి. ఈ 12 ఏళ్ల నుంచి వాళ్ళకు ఓర్చుకోలేని తనమంతా కూడా బయటపడుతుంది. ఇక్కడ నిజంగానే రాజకీయం చేయడానికి ఆయన వచ్చి ఉంటే, రాజకీయం చేయడానికి వచ్చిన ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడాలి, సామరస్యంగా మాట్లాడాలి, ప్రజలతో ఏ రకమైనటువంటి సంబంధంతో మాట్లాడాలో అట్లా మాట్లాడకుండా, గౌరవంతో మాట్లాడకుండా దూకుడుగా నీ అయ్య జాగీరా అంటాడు. ఈ అయ్య జాగీరా అనడంలోనే పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చిందని అర్థం. అర్థమైంది కదా? ఇంకొకటి చూద్దాం. ఇది తెలంగాణ పోలీసుల వాహనాలు. ఇవి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాహనాలు. నిన్న అదేంది బొబ్బులి అనుకుంటా కదా, బొబ్బుల్లో మన కేవీ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నటువంటి కోర్టుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం. చూడండి, వీళ్ళ వ్యాన్ ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఉంటుంది. అది అక్కడిది, ఇలా పోలీసులు కాదు అది. ఇది మాట్లాడుకుందాం. అయ్యా, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అభివృద్ధి చేశారా? మీరు మాత్రమే అభివృద్ధి చేశారా? మీరు చేసింది మాత్రమే అభివృద్ధి? ఇది ఎక్కడి భావజాలం? 12 సంవత్సరాలైంది మీరు మీ రాష్ట్రాన్ని ఇచ్చి మీ రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేసుకోక మా రాష్ట్రం మీద పడి ఈ విధంగా అక్కస్సు వెలగక్కడం ఏంటి? నేనే నేనే తయారు చేశా, నేనే కనిపెట్టా, నేనే ప్రపోజ్ చేశా, నేనే అమెరికా ట్రంప్డు కూడా నేనే ప్రపోజ్ చేశా. ఇవి అన్నీ మీకు స్వయంగా మీ పర్సనల్ విషయాలు కావచ్చు, కానీ ఇది ఇట్లా మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మీరు అభివృద్ధి చేశారంటే మీ పాలన కాలం జరిగి ఉండవచ్చు, కానీ మీరు చేస్తేనే అభివృద్ధి జరగలేదు. మీరున్న పీరియడ్ మాత్రమే అభివృద్ధి జరగలేదు. స్పష్టంగా చెప్పాలంటే వయసు రీత్యా మనకు మిసాలు కూడా పెరుగుతాయి అనుకుందాం, వెంట్రుకలు పెరుగుతాయి, కొత్త ఏదో అభివృద్ధి చెందిన అనుకో, మెచ్యూరిటీ వస్తుంది. అది అంత మాత్రాన మీ గొప్పతనం అది. నాకు చిన్నప్పుడు మీసాలు పెద్ద ఆయనకు వచ్చాయి, అంతే, అది ప్రకృతి సహజంగా వచ్చినాయి. దానికి నేను కాలేజీ పోయి చదివినా కాబట్టి కాలేజీ అనే వల్లనే వచ్చింది, ఆ టైంలో వచ్చింది కాబట్టి కాలేజీలో గొప్పతనం. ఇట్లా అనుకుంటారా? అనొచ్చా? అంత అమాయకంగా, అంత అవివేకంగా ఆలోచిస్తామా? ఈ హైదరాబాదు నిజాం సంస్థానం, గోల్కొండ కోట ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు, స్థితిమంతులు. ఈ దేశంలో చాలా రాజ్యాలు, రాష్ట్రాలు, చాలా ప్రాంతాలు అంధకారంలో ఉన్నప్పుడు ఈ గడ్డ మీద కరెంటు, రైలు రవాణా, తపాలా,
బొక్కలకు బొక్కల దవాఖానా, ఛాతికి ఛాతి దవాఖానా, జ్వరానికి జ్వరం దవాఖానా, క్యాన్సర్కి క్యాన్సర్ దవాఖానా, కుష్టుకు కుష్టు దవాఖానా, ప్రసూతికి ప్రసూతి దవాఖానాలు, ప్రతిదాని చదువుకు ఉస్మాన్ యూనివర్సిటీలు, ఇట్లా ప్రతిదీ అంశానికి ఒక విభాగం. వేరు ప్రపంచం ముందు నుంచి ఏరోప్లేన్ అంటే విమాన వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు మా ఈ గడ్డ మీద విమాన వ్యవస్థ ప్రారంభమైంది, అప్పుడే అభివృద్ధి చెందింది. మీరేం ప్రారంభించలే సైబరాబాద్, ఆ ప్లేసు ఆ ప్రాజెక్టు మీది కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిది. ప్రకృతి సిద్ధంగా అభివృద్ధి చెందింది. పోనీ మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశారనుకుంటా. బెంగళూరులో ఎవరు చేశారు, కలకత్తాలో ఎవరు చేశారు, బాంబేలో ఎవరు చేశారు, నోయిడాలో ఎవరు చేశారు, ఢిల్లీలో ఎవరు చేశారు? అసలు ఈ కంపెనీల అభివృద్ధి, కంపెనీ స్థాపించినటువంటి మైక్రోసాఫ్ట్ అయినా ఆ దేశపోలే అమెరికా వాళ్ళే చెప్పుకుంటారు మా దేశ పెద్ద సంస్థ అని. వాళ్ళే కోడ్ చేసుకోరు, ఇంతగా అయితే ఎవరు కోడ్ చేసుకోరు. కానీ ఆ కంపెనీ వచ్చి ఇక్కడ చిన్న బ్రాంచ్ పెట్టుకోగానే మేము చేసి వచ్చాం, మేము తీసుకొచ్చాం ఈ కంపెనీ. ఏమిటి భావదారిద్రము? ఇట్లా మీరు మెదడులో విషాన్ని నింపబట్టే ఇట్లాంటి మహేందర్ లాంటి దుర్మార్గుడు, నికృష్టులు, ఆఫ్ నాలెడ్జీ గాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఏం ఆంధ్ర భూముల ఆంధ్ర వాళ్ళు అమ్మేస్తారు, ఎవనబ్బ సొమ్మవాణి అమ్మడానికి? ఈ నేలది, ఈ గాలిది, ఈ ప్రకృతి, మా గడ్డది అది. మేము దయా దాక్షిణాల మీద ఇచ్చారు. మీరు అలా మాట్లాడితే 1900 రాష్ట్రాల ఏర్పాటప్పుడు ఒడంబడికలు ఏముంది? ప్రాంతేతరులు ఇక్కడ భూములు కొనడానికి వీలు లేదు. అది విషయం తెలుసా? మీరు చిటికడి సహాయం చేసి దోషుడు భూములు దొప్పుకున్నారు, కంపెనీలు పెడతా అని చెప్పి దొప్పుకున్నారు, కంటికి ఉచితంగా ఆపరేషన్ చేస్తా అని భూములు కబ్జా చేశారు, మేము అన్నమయ్య పాటలు పాడతామని చెప్పి భూములు కబ్జా చేశారు, క్యాన్సర్ హాస్పిటల్, ఇట్లా రకరకాలుగా పేర్లు చెప్పి భూములు సంపాదించుకొని అవి మీరు అమ్ముకొని పోతా అంటే కొనాలా మేము? అలా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వాటికి ధర ఉంటుందా? ఇంత అమాయకంగా పదే వల్ల వేస్తూ నేనే కనిపెట్టా ఎక్కడి భావదారిద్రము? మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత విషయాలు, మీరు ఎలా అయినా మాట్లాడుకోండి. మీ పర్సనల్ సైకాలజీలోకో మీ పర్సనల్ బిహేవియర్లోకో మేము రాము, మాకు అభ్యంతరం లేదు, మేము రాకూడదు కూడా వాస్తవానికి. కానీ మా ఆత్మగౌరవ విషయంలో, మా ఐడెంటిటీ విషయంలో మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీరు గతంలో చేశారు, వాటిని మళ్ళీ నెగిటివ్ వర్డ్స్ మళ్ళీ నేను పునరుద్ధరించదలుచుకోలేదు. మీరు అట్లా అంటే మేము ఇంకొకటి అంటాం, మీరు భరించగలుగుతారా? మీరు మీ జీవనశైలి గురించి మేము కూడా వ్యాఖ్యలు చేయగలుగుతాం. నేను అదే చెప్తున్నాను, మీ రాష్ట్రం 12 ఏళ్ళు అయిందండి, మీరు అభివృద్ధి చేయండి అని అంటుంటే ఇంకా క్యాపిటల్ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారు రాష్ట్ర ప్రజలు, పార్టీలు. వాటి గురించి కన్సల్టేట్ చేయండి, రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్ళండి. కేవలం గ్రాఫిక్స్ తోటనో నిర్మించలేరు, సోషల్ మీడియాలతో నిర్మించలేరు. ఈ విషయంలో మీకు గత 2004 ఎన్నికలప్పుడే ఫలితాలను ఇచ్చింది, అనుభవం వచ్చింది, అయినా మీకు మారలేదు. 2014లో కూడా మీకు అవకాశం ఇచ్చిన మళ్ళీ పబ్లిసిటీ మానియా, ఈ ఉపదండు ఉపన్యాసాలతోటి మభ్యపెడితే రెండవసారి గెలవడం అనేది చరిత్రలో జరగట్లేదు. ఆ విషయాలు కనిపెట్టండి. మీరు మీలాంటి విజనరీస్ ఉండాలి, వాస్తవానికి ఉండండి, పరిపాలించండి. మీ రాష్ట్ర ప్రజలని, మీ తెలుగు ప్రజలని, మీ ఆంధ్ర ప్రజలని ప్రగతి వైపు తీసుకెళ్ళి బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. కానీ మీరు ఎదగడానికి మమ్మల్ని తొక్కాల్సిన అవసరం లేదు, మీరు గర్వించడానికి మమ్మల్ని అగౌరవపరచాల్సిన అవసరం లేదు అనేది మనవి. ఇది ఈనాటి అంశాలు.